ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలేదని, ఇచ్చిన మాట తప్పారని, ఈ వెన్నుపోటు అనే పేటెంట్ చంద్రబాబు నాయుడికి సార్థకం చేసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరము కూడా దినదినాభివృద్ధి చెందుతుంది ఆ సార్థకత. అందుకని ఆ రోజు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించి 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జూన్ 4వ తేదీన ఒక ర్యాలీ తీసి ఈ ప్రభుత్వ వైఫల్యాల పైన ఒక వినతి పత్రం ఈ అక్కడున్న తహసీల్దార్కో, కలెక్టర్కో, ఆర్డీఓకో ఎవరుంటే వాళ్ళకు పత్రం ఇచ్చి ఇది పూర్తిగా విఫలమైన ప్రభుత్వము అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ గారు, నేను ఇంకా చాలామంది అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాము. వెన్నుపోటు దినం అని మనమందరూ కూడా జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు జూన్ 4వ తేదీ అంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎక్కడ కూడా పరిపూర్ణమైన అమలు చేసే దాంట్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయినారని ప్రజల పక్షాన నిలబడి వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా చేపడుతున్నాం. ఈ కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ టు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు అందరూ కూడా ర్యాలీలో నడుస్తూ పోయి ఎంఆర్ఓకు వినతి పత్రం అందిస్తూ మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కదిరి నలుమూల నుంచి కూడా కార్యకర్తలు అందరూ వచ్చి ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ వెన్నుపోటు దినంకి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఈ ఒక ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలి. ఎందుకంటే ఏదో ఒక హామీ చెప్పి గద్దెనెక్కి కూర్చొని వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే అందరికీ కూడా, ఎందుకంటే ఎలక్షన్కు ముందు ఊరు వాడ చాట అందరూ కూడా చాటుతో చెప్తూనే వచ్చినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, ఇది చేశారని. ఈరోజు వీళ్ళు ఏదైతే చెప్పినారో అది ఎక్కడ కూడా పూర్తిగా అమలు చేయకుండా దాంట్లో ఫెయిల్యూర్ అయినారని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఇది ఒక వేదిక. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారు. తెలుగుదేశం వాళ్ళు నిజంగా ఆ రోజు చూస్తారు. అంటే వాళ్ళ పైన 1 year గవర్నెన్స్లో ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా మేము లైవ్లో చూపిస్తే ఒక కార్యక్రమమే ఈ ఒక వెన్నుపోటు దినము అనే ఒక కార్యక్రమంలో. దయచేసి అందరూ కూడా పాల్గొని దీన్ని విజయప్రదంగా చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం.